ఖమ్మం జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతోంది. ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో చాలా పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిందన్నటువంటి అంశంతో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేగింది. ఆ తర్వాత పూర్తిగా ప్రభుత్వ స్థలాల అంశంపై పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తూ వచ్చింది. ఇప్పటికే వెలుగుమట్లలో 31.7 ఎకరాల విలువ 250 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రభుత్వం రికవరీ చేసింది. అయితే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు ఇప్పటికే ఖమ్మం నగర వ్యాప్తంగా కూడా ఆక్రమణ గురైనట్లు తెలుస్తుంది. చాలా స్పష్టంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎడమ కాలువకు స్వాధీనంలో పరిధిలో ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతూనే వస్తున్నాయి. ఒకవైపు వెలుగుమట్లలో నిరుపేదల ఇళ్లను కూల్చి ఆ తర్వాత అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించినటువంటి ప్రభుత్వం మరి బడా వ్యాపారుల వైపు కావచ్చు, అటు రియల్ మాఫియా వైపు కావచ్చు, ఆ అత్యున్నత రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల చుట్టూ ఎందుకు ఫోకస్ చేయట్లేదనే అంశంపై పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఖమ్మం నగరం చుట్టూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్ఎస్పి ల్యాండ్స్ విస్తరించి ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదనేది మొదటి నుంచి కూడా ఒక చర్చ అయితే వస్తుంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు సంబంధించి సుమారు 1963-64 దశకంలోనే చాలా పెద్ద ఎత్తున రైతుల నుంచి కాలువ నిర్మాణం కోసం భూములు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 7,600 ఎకరాలకు పైగా ప్రభుత్వం అప్పట్లో ఎన్ఎస్పి కెనాల్ కోసం భూములను స్వాధీనం చేసుకుంది. వారికి పరిహారం కూడా ఇచ్చింది రైతులకు సంబంధించి. అయితే ఆ తర్వాత పూర్తిగా ఎన్ఎస్పి కెనాల్ నిర్మాణం జరిగింది. కెనాల్ నిర్మాణం తర్వాత ఎన్ఎస్పి క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇతరత్ర కార్యకలాపాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించినటువంటి భూమిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. అయితే ఇతర కాలువల నిర్మాణం కోసం కూడా కొన్ని వందల ఎకరాలు అప్పట్లో ఎన్ఎస్పి కాలువ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సేకరించింది. అయితే ఆ తర్వాత పెద్దగా ఉపయోగించుకోకపోవడానికి బదులు పూర్తి స్థాయిలో ఆ భూములన్నింటినీ కూడా అలాగే ఉంచడంతో ఆ భూములన్నీ కూడా దశాబ్దం క్రితం వరకు కూడా భద్రంగానే ఉన్నప్పటికీ దశాబ్ద కాలం తరువాత పూర్తిగా ఖమ్మం నగరానికి సంబంధించి కావచ్చు, దాదాపు ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పి కాలువ నిర్మాణం 167 కిలోమీటర్లు ఉంటుంది. సో 167 కిలోమీటర్ల పరిధిలో కాలువ నిర్మాణానికి ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి ఎన్ఎస్పి భూములపై పెద్ద ఎత్తున రియల్ మాఫియా కావచ్చు, చాలా బడా నేతల కన్ను పడడంతో పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈ భూముల భద్రతపై పెద్ద ఎత్తున అనిశ్చితి నెలకొంది. ఒకవైపు రెవెన్యూ శాఖ కావచ్చు, మరోవైపు ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇరువురు శాఖల సమన్వయ లోపం కారణంగా చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఎన్ఎస్పి భూములు పూర్తిగా కబ్జాకు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం నగరంలో నేనున్నటువంటి ఈ భూమి అంతా కూడా ఎన్ఎస్పి కాలువకు సంబంధించినటువంటి భూమి. అయితే క్రమక్రమంగా ఈ భూమి చుట్టూ కూడా మనం చూడొచ్చు, ఈ ఫ్లాట్ చుట్టూ కూడా ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా ఈ ఫ్లాట్ని కబ్జా చేసేందుకు కొద్ది రోజుల క్రితమే యత్నించారు. సిమెంట్ ఇటుకలతో పూర్తిగా పెంచింగ్ కూడా వేశారు, బోర్ వేసేందుకు కూడా యత్నించారు. అయితే ప్రధానంగా ఎన్ఎస్పి కెనాల్కి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ మొదట్లోనే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా ఈ ల్యాండ్పై ప్రైవేట్ వ్యక్తుల చూపు పడడంతో పూర్తిగా దీన్ని కబ్జా చేసేందుకు కూడా ప్రైవేట్ వ్యక్తులు రియల్ మాఫియా పూర్తి స్థాయిలో పథకం వేసింది. ఇరిగేషన్ అదేవిధంగా ఎన్ఎస్పి అధికారులకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా పెద్ద ఎత్తున పథక రచన చేసి తప్పుడు డాక్యుమెంట్లతో ఇంటి నెంబర్లు సృష్టించేందుకు కూడా పెద్ద ఎత్తున పథక రచన చేశారు. ప్రస్తుతం మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్ది రోజుల క్రితమే ఈ గోడను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేసింది. పూర్తిగా ఇదంతా కూడా ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి ల్యాండ్. ఇది జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ కేటాయించబడింది. ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆక్రమణలో ఉందన్నటువంటి ఫిర్యాదులు రావడంతో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి పూర్తిగా ఈ గోడను కూడా కూల్చివేసింది. ఏదేమైనప్పటికీ ఇలా కోట్ల రూపాయలు విలువ చేసే ఎన్ఎస్పి భూములన్నీ కూడా కబ్జాకు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి ఎన్ఎస్పి భూములకు సంబంధించి సంరక్షణ చేపట్టవలసి ఉంటుంది. ఒకవైపు వెలుగుమెట్ల వంటి రెవెన్యూ విలేజ్లో పెద్ద ఎత్తున దాదాపు 720 కుటుంబాలను అక్కడ స్థిరానివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పక్కా ఇళ్లను కూల్చివేసినటువంటి ప్రభుత్వం ఎందుకు ఎన్ఎస్పి క్యాంపుల భూములపై పూర్తి స్థాయిలో ఎందుకు దృష్టి సారించట్లేదు? ఇక్కడ పేదవాళ్ళు ఎవరు లేరనేది పూర్తిగా ప్రభుత్వం ఇటువైపు దృష్టి సారించిన అంశంపై అనేక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్ఎస్పి కాలువకు సంబంధించినటువంటి భూముల సంరక్షణ విషయంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదనేది తేటతెల్లమవుతుంది. ఇప్పటికైనా ఎన్ఎస్పి క్యాంపుకు సంబంధించినటువంటి కెనాల్కి సంబంధించినటువంటి భూములను సంరక్షించాల్సిందిగా అటు పూర్తిగా ఖమ్మం నగర ప్రజలు కోరుతున్నారు. ఇది ఇప్పుడు ఆర్టీవీ ఖమ్మం నుంచి.